జనగాం నియోజకవర్గం బక్రీద్ పండుగ సందర్భంగా చేరియాల సర్కిల్ పరిధిలోని గుర్జకుంట వాగు సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన ఉస్నాబాద్ ఏసీపీ సదానందం ఈ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయంలో తప్పకుండా టార్చ్ లైట్ ఉపయోగించాలని తెలిపారు. అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని సూచించారు. పశువుల అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. ఒకవేళ ఎవరైనా పశువులు రవాణా చేస్తూ ఉంటే వెటర్నరీ డాక్టర్ కి సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్ తదితర డాక్యుమెంట్స్ ను తనిఖీ చేయాలని సూచించారు. లేని పక్షంలో సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పశువులు అక్రమ రవాణా జరగకుండా చూడవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చేరియాల సిఐ ఎల్ శ్రీను, ఎస్ఐ నిరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు చేరియాల పోలీస్ స్టేషన్ సందర్శించడం జరిగింది. చేరియాల సిఐ గారితో అలాగే ఎస్ఐ గారితో జరిగిన నేరాలను సమీక్షించడం జరిగింది. అలాగే గుర్జకుంట చెక్ పోస్ట్ ను గుర్జకుంట జంక్షన్ లో అటు కుమరవెల్లి వైపు నుంచి వచ్చే వెహికల్స్ అట్లాగే సిద్దిపేట వైపు నుంచి వచ్చే వెహికల్స్ చెక్ చేస్తూ అక్కడ చెక్ పోస్ట్ ఉంది. చెక్ పోస్ట్ ను సందర్శించి అక్కడ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మా పోలీసు వాళ్ళు 3 షిఫ్ట్లలో అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ఏదైతే ఈ ఇల్లీగల్ గా క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుందో దాన్ని అరికట్టడానికి మేము 24 అవర్స్ అక్కడ చాలా పకడ్బందీగా చెక్ చేస్తున్నాము. 3 షిఫ్ట్లు అక్కడ విభజించి 8 అవర్స్, ఒకరికి 8 అవర్స్, ఒకరు 8 అవర్స్, ఒకరు 8 అవర్స్ లాగా డ్యూటీలు అలాట్ చేసి ఒకే టైంలో ఒక వెటర్నరీ అసిస్టెంట్, అట్లాగే వెటర్నరీ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు ఒకరు, అట్లాగే పోలీసు వారు ఒక ఆఫీసరు, అతనికి ఇద్దరు సపోర్టింగ్ స్టాఫ్ తోని ఒక 4 మేము చెక్ పోస్ట్ నిర్వహిస్తున్నాం. అది అప్ టు 7th వరకు కంటిన్యూ చేస్తాం. అదే రూట్ లో కాకుండా ఇల్లీగల్ వేరే ఇంటీరియర్ రూట్లలో వెళ్లే ఏదైనా వెహికల్స్ సంబంధించిన సమాచారం ఉన్నట్లయితే ఇక్కడ ప్రజలకు అప్పీల్ చేసేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు దృష్టిలో పెట్టుకుని మీ నోటీస్కి వచ్చితే ఏమైనా ఉంటే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయగలరు. శాంతి భద్రతలు కాపాడలో మీ వంతు ప్రయత్నం, మీ వంతు కృషి మీరు కూడా చేయాలని చెప్పి కోరుతూ అందరికీ మనవి చేయడం ఏంటంటే ఈ బక్రీద్ పండుగ అందరూ సంతోషంతో జరుపుకోవాలి, ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రేజ్ కాకుండా. అందుకని చెప్పి మీకు ఏమన్నా ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే పోలీస్ వారికి సమాచారం ఇచ్చి శాంతి భద్రతలు కాపాడలో మీ వంతు పాత్రను మీరు నిర్వర్తించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.